అవిమారకుడు. వైరంత్యనగర రాజైన కుంతిభోజుడికి సుదర్శన, సుచేతన అనే ఇద్దరు తోబుట్టువులుండేవారు. వారిలో సుదర్శన కాశీరాజుకు భార్య అయింది. సుచేతన సౌవీరరాజును పెళ్లాడింది. సుదర్శన తేజస్శాలి అయిన కొడుకును గోరి కుంతీదేవి సూర్యుణ్ణి ఆవాహన చేసిన విధంగా మంత్రోచ్చాటనతో అగ్నిదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఆయన వల్ల ఒక కొడుకును కన్నది. అదే సమయంలో సుచేతన ఒక బిడ్డను కంటే ఆ బిడ్డ చనిపోవటం జరిగింది. సుదర్శన తన భర్తకు తెలిస్తే క్షమించడన్న భయంతో తాను కన్న బిడ్డను తన చెల్లికి ఇచ్చేసింది. తన భార్య ప్రసవించిన బిడ్డ పోయిన సంగతి, ఆ బిడ్డ స్థానంలో మరొక బిడ్డ వచ్చిన సంగతి సౌవీరరాజు ఎరగడు. అయినా సుచేతన ఈ బిడ్డను తమ బిడ్డలాగే ఎంతో గారాబంగా పెంచి వాడికి విష్ణుసేనుడని పేరు పెట్టుకున్నారు. విష్ణుసేనుడు చిన్నతనం నుంచి తనలో గల దైవాంశను ఏదో ఒక విధంగా చూపుతూనే వచ్చాడు. వాడు చిన్నవాడై ఉండగానే ఒక రాక్షసుడు గొర్రె రూపంలో వచ్చి పిల్లలను పీడిస్తూ ఉండటం చూసి వాడు దానిని కాస్త చంపేశాడు. ఇది చూసి సౌవీరకులు వాడికి అవిమారకుడని పేరు పెట్టి అదే పేరుతో పిలవసాగారు. అవిమారకుడంటే గొర్రెను చంపిన వాడని అర్థం. ఒకనాడు సౌవీరరాజు వేటకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో ఆశ్రమం కల్పించుకొని ఉంటున్న చండ భారవుడనే ముని రాజును చూసి, నా శిష్యుణ్ణి పులి పీకింది. ఆశ్రమవాసులను వన్యమృగాల నుంచి కాపాడే ధర్మం రాజులది కదా, మీ ధర్మం మీరెందుకు నిర్వర్తించరు అంటూ కోపావేశంలో నానా మాటలు అనేశాడు. రాజుకు కూడా కోపం వచ్చింది. ఆయన మునితో, నీవు మునిరూపం దాల్చిన చండాలుడిలాగా ఉన్నావే, ఎందుకు నన్ను అకారణంగా నిందిస్తున్నావు అని అన్నాడు. మునికి కోపం రెచ్చిపోయి సౌవీరరాజు ఆయన భార్య కొడుకు కూడా చండాలులై పోవాలని శపించాడు. రాజు భయపడి ముని కాళ్ళు పట్టుకున్నాడు. ముని కొంత శాంతించి తన శాపం 1 ఏడాది గడిచాక విరిగిపోయేటట్టు అనుగ్రహించాడు. సౌవీరరాజు తన నగరానికి తిరిగిపోయి తన రాజ్యాన్ని మంత్రుల పరం చేసి తన భార్య కుమారులతో చండాల రూపంలో అజ్ఞాతవాసం చేయటానికి వైరంత్య నగరం చేరుకున్నాడు. అప్పటికి అవిమారకుడు 18 ఏళ్లవాడు. కుంతిభోజుడికి కురంగి అనే అసమాన సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది. ఆమెకు యుక్త వయస్సు రావటం వల్ల సంబంధాలు విచారిస్తున్నారు. అయితే కురంగికి తగిన భర్తను నిర్ణయించలేక కుంతిభోజుడు మదనపడుతున్నాడు. ఒకనాడు కురంగి కౌంజాయనుడనే మంత్రి వెంట రాజోద్యానానికి వెళ్ళింది. అక్కడ ఆమె తన ఇష్టం వచ్చిన ఆటలన్నీ ఆడి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అంజనగిరి అనే మదపుటేనుగు వెర్రెత్తి మావటివాణ్ణి కింద పడేసి తొక్కి చంపి జనం కేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. జనం పరిగెత్తారు. స్త్రీలు ఆర్తనాదాలు చేశారు. ఇంతలో ఏనుగు కురంగి ఎక్కిన వాహనం కేసి వచ్చింది. కురంగి వాహనంలో నుంచి కిందకి దూకేసింది. ఇంతలో అవిమారకుడు ఆ మదపుటేనుగును సమీపించి దానిని కొట్టి తన మీదకు దాని దృష్టి మళ్లేలాగా చేశాడు. ఆ విరామంలో మంత్రి రాజకుమార్తెను వాహనంలోకి ఎక్కించి ఇంటికి పంపేశాడు. ఆయన అవిమారకుణ్ణి గురించి విచారించగా అతను చండాలుడని తెలిసింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కురంగి అవిమారకుడు ఒకరినొకరు చూసుకొని ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ వారిద్దరినీ కార్చిచ్చులాగా దహించనారంభించింది. ఈ లోపల కుంతిభోజుడు తన కుమార్తెకు తగిన సంబంధం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ మేనరికం చేసుకుందామని ఆయనకు మనసులో ఉన్నది. అవిమారకుడి అసలు తల్లి కాశీరాజు భార్య అయిన సుదర్శన మరొక కుమారుణ్ణి కన్నది. అతడి పేరు జయవర్మ. అతడికి కురంగినిచ్చి చెయ్యమని కాశీ నుంచి కబురు వచ్చింది. కురంగిని సుదర్శన కొడుకుకివ్వటం కన్నా సుచేతన కొడుకుకివ్వటమే మేలని కుంతిభోజుడు భావించాడు. ఎందుకంటే సుచేతన భర్త అయిన సౌవీరరాజు కుంతిభోజుడి భార్యకు అన్న కూడాను. కురంగిని తన కొడుక్కు అంటే అవిమారకుడికి చేసుకుంటానని సౌవీరరాజు ఒకప్పుడు కబురు చేశాడు. అయితే అప్పటికింకా కురంగికి పెళ్ళీడు రాలేదని కుంతిభోజుడు సమాధానం చెప్పి పంపాడు. ఇటీవల మళ్లీ సౌవీరరాజు వద్ద నుంచి వర్తమానం లేకపోవటం చూసి కుంతిభోజుడు మనుషులను పంపగా సౌవీరరాజు కుటుంబం ఎవరికీ తెలియకుండా ఎటో వెళ్ళిపోయారని, రాజభవనం తాళం పెట్టి ఉన్నదని తెలిసింది.
కురంగి కూడా తన దాది అయిన ధాత్రి అనే ఆమెను, నలినిక అనే చెలికత్తెను పిలిచి వారికి తన ప్రేమ రహస్యం తెలిపి తనను ఏనుగు నుంచి రక్షించిన యువకుడెవరో విచారించి అతనిని తన వద్దకు రహస్యంగా తీసుకురమ్మని కోరింది. వారు ఆ ప్రకారమే అవిమారకుణ్ణి వెతుక్కుంటూ వచ్చి అతనిని రాత్రివేళ కురంగి ఉండే మందిరానికి రమ్మని గుర్తులు చెప్పారు. అవిమారకుడికి సంతుష్టుడనే బ్రాహ్మణ స్నేహితుడొకడున్నాడు. అతను అవిమారకుణ్ణి విడవలేక తాను కూడా వైరంత్య నగరంలోనే బసపెట్టి ఎవరికంటా పడకుండా అవిమారకుడి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అవిమారకుడు అతనితో తాను ఆ రాత్రి రహస్యంగా కురంగిని చూడబోతున్నట్టు చెప్పాడు. సంతుష్టుడు అతనికి కొంత సహాయం చేశాడు. ఆనాటి అర్ధరాత్రి అవిమారకుడు ఒక తాడు, కత్తి తీసుకొని దొంగవాడి వేషంలో రాజసౌధం ప్రవేశించి కురంగి చెలికత్తెల సహాయంతో తన ప్రియురాల్ని కలుసుకున్నాడు. వారిద్దరికీ గాంధర్వ వివాహం జరిగింది. కొంతకాలమయ్యాక ఒక రాత్రి అవిమారకుడు రాజసౌధంలో ఉండగా కురంగి గదిలో ఎవరో ఉన్నట్టు రాజుగారికి తెలిసింది. అవిమారకుడు ఎలాగో తప్పించుకు బయటపడ్డాడు. ఆ తర్వాత రాజు తన కుమార్తెకు గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. కురంగి దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. కురంగికి దూరమై బతకటం సాధ్యంగా తోచక అవిమారకుడు ఆత్మహత్య చేసుకుందామని అగ్నిలో దూకాడు. కాని అగ్నిదేవుడు అతనికి తండ్రే కావటం చేత అతనికి కొంచెమైనా ప్రమాదం జరగలేదు. కొండ మీద నుంచి దూకి ప్రాణాలు విడుద్దామనుకొని అవిమారకుడు ఒక కొండ ఎక్కాడు. అదృష్టవశాత్తు అదే సమయానికి ఒక విద్యాధరుడు తన భార్యతో సహా ఆకాశ మార్గాన పోతూ ఆ కొండ మీద దిగాడు. వాడు అవిమారకుడి ఆత్మహత్యా ప్రయత్నానికి అడ్డు తగిలి అతని కథంతా విన్నారు. విద్యాధరుడు అతనికి ఒక ఉంగరమిస్తూ, ఇది మహిమగల ఉంగరం. దీనిని కుడి చేతి వేలికి ధరించిన వారు అదృశ్యంగా ఉంటారు. ఎడమ చేతికి పెట్టుకుంటే మళ్ళీ కనిపిస్తారు. దీని సహాయంతో అదృశ్యుడవై నీ ప్రియురాలి వద్దకు క్షేమంగా వెళ్ళవచ్చు అని అన్నాడు. దీని సహాయంతో నేను పట్టపగలే కురంగిని చేరగలను అని అవిమారకుడు అనుకున్నాడు. అతను ఆ ఉంగరాన్ని తన కుడి చేతి వేలికి పెట్టుకొని అదృశ్యుడై కురంగి ఉండే చోటికి వెళ్ళేసరికి ఆమె కూడా తన కంఠానికి వస్త్రంతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. అవిమారకుడు అకస్మాత్తుగా తన ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి ఆమె ఆనందానికి మేరలేదు. కాశీరాజు కుమారుడైన జయవర్మ కురంగిని పెళ్లాడదామని వైరంత్య నగరానికి వచ్చాడు. కాని కురంగి తల్లి తన మేనల్లుడైన విష్ణుసేనుడు అంటే అవిమారకుడు ఏమైనది తెలిసిన దాకా తన కుమార్తెను జయవర్మకిచ్చి చేయటానికి ఇష్టపడలేదు. ఈ స్థితిలో శాప విముక్తుడై సౌవీరరాజు కుంతిభోజుడి వద్దకు వచ్చాడు. ఆయన విచారంగా ఉండటం చూసి కుంతిభోజుడు కారణమడిగాడు. తన కొడుకు కొంతకాలంగా కనిపించటం లేదని సౌవీరరాజు ఆయనతో చెప్పాడు. ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. కుంతిభోజుడు నారద మహామునికి స్వాగతం చెప్పి, మహాత్మా, సౌవీర రాజకుమారుడు సజీవుడై ఉన్నాడా? కనిపించకపోవటానికి కారణమేమిటి అని అడిగాడు. అతను ప్రస్తుతం తన వివాహోత్సవంలో ఉన్నాడు అని నారదుడన్నాడు. అతడికి పెళ్ళైపోయిందా? ఎక్కడ? ఎవరి పిల్లను చేసుకున్నాడు అని కుంతిభోజుడు అడిగాడు. వైరంత్య నగరంలో కుంతిభోజుడి కుమార్తెను చేసుకున్నాడు అని నారదుడన్నాడు. అసలు సంగతి బయటపడగానే కుంతిభోజుడు అవిమారకుడికి కురంగికి శాస్త్రోక్తంగా వివాహం చేయ నిశ్చయించాడు. కాని తన చెల్లెలైన సుదర్శనకు ఏమి చెప్పాలో ఆయనకు తోచలేదు. నారదుడు సుదర్శనను చాటుగా పిలిచి, అవిమారకుడు నీకు పుట్టినవాడేనని, జయవర్మకు కురంగి ఈడు కాదు గనక ఆమె చెల్లెలు సుమిత్రను చేసుకుంటానని నీ భర్తతో చెప్పేయ్ అని నారదుడన్నాడు. తర్వాత కురంగికి అవిమారకుడికి యథావిధి వివాహం జరిగింది. వారి కష్టాలు తీరిపోయాయి.